మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? ఆశ్చర్యకరుడైన దేవుడు తన మహా ఉచితమైన కృపచేత మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక వారం మరొకసారి ప్రభు సన్నిధిలో మనందరం కలిసి చేరి ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన సమయం గొప్పది. ఇంతవరకు పాటల ద్వారా ప్రభునామాన్ని కనపరచాం, ఆరాధనలో ప్రభుని మనం హెచ్చించాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ఈ ఉదయకాలం నేను 7 గంటలకి 7:30కే బయలుదేరి పెదపూడి ఆరాధనకి వెళ్ళాను. ఆరాధనలో పాటలు అయ్యే ఆరాధన మొదలెడదామనిగా విజయ్ ఫోన్ చేశాడు. ఏంటి విజయ్ అంటే, అయ్యగారు ఎలాగైంది అని చెప్తున్నాడు. మన జాన్ వాళ్ళ అన్నయ్య యేసు మరి గడ్డి మందు తాగేయటం వల్ల ఈరోజు ఉదయం కాకినాడ హాస్పిటల్లో ఆయన చనిపోయారట. నేను వెంటనే గవ్వ పెదపూడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అత్తగారు వాళ్ళ వదిన గారు వాళ్ళందరూ ఉన్నారు, ఇంకెళ్ళి ఎవరు లేరు. ఒక 20 రోజుల నుంచి ఇంటికాడ ఉండలేదంట యేసు. ఆ పక్కన ఎక్కడో కాలనీలో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడంట. ఆ కుర్రోడి మీద ఏదో కోపగిచ్చి గొడవ పడి ఇల్లు ఇడిచిపెట్టి 20 రోజుల మంచి అక్కడే ఉంటున్నాడు. అలాగ అలవాటు అంట ఆడికి. మళ్ళీ వెళ్ళి అడిగితే రాడంట, ఆడికి ఆడే రావాలంట. సర్లే మనం వెళ్ళి బతిమాలిన రాడు కదని వీళ్ళు వస్తారులేని బాగున్నాడు కదా, ఎప్పుడు కాబట్టి చూస్తున్నాం, కనబడుతున్నాడు కదా అనుకుంటున్నారట. అనుకోకుండా నిన్న ఆ ఇంటికాడ కుర్రోడు ఆవిడకో వాటర్ బాటిల్లో మందు వేసుకు తాగేయను నేనని ఫోటో పెట్టాడంట. ఆ ఫోటో వాళ్ళ కుర్రోడు, ఆ కుర్రోడు ఇంకో కుర్రోడికి ఎడితే ఆ కుర్రోడు వీళ్ళ కుర్రోడికి ఎట్టాడంట. అలాగా రాత్రి తాగినట్టు తెలిసి వాళ్ళు మొదట అంబాజీపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారంట. అక్కడ అస్సలే మందు తాగిన వాళ్ళలాగా మాట్లాడతలేదండి, మామూలుగా మందు తాగినట్టుగానే యాక్ట్ చేస్తున్నాడంట. వీళ్ళు ఇంకేం మొత్తం తాగలేదమ్మమ్మ, ఎప్పుడు ఇలా ఉంటాడు కదా అనేసల్లో ఎందుకని మంచిది అమలాపురం తీసుకెళ్ళిపోండి అన్నారట. అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారంట. కానీ అక్కడ మరి వైద్యం చేయాలంటే ఇది ఏం మందు తాగాడో ఆ కాయ కావాలా, డబ్బా తేండి అన్నారట. డబ్బా ఎక్కడ తెస్తే చెప్పట్లేదంట. సర్లాల్లో మళ్ళా రాత్రి కిమ్స్కి పంపించేశారంట. కిమ్స్లో ఇంచుమించు రాత్రి వాళ్ళు 30,000 ఖర్చు పెట్టారంట. వాళ్ళకి దొరకటం ఆలస్యం, పేషెంట్ దొరికితే లాగటం వాళ్ళకి. అయితే ఇంకా 24 గంటల వరకు చెప్పలేం, మీరు చూసుకోండి డబ్బులు ఇంత అలాగంటే రాత్రి మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు కాకినాడ. రాత్రి అంతా అక్కడ వైద్యం చేశారు. కానీ ఉదయం ఎక్కిలి కింద వచ్చి ప్రాణం విడిచిపెట్టాడంట. మరి సమస్యలు అనేవి రాకమానవు. మనం ఉన్నంతవరకు ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి, కానీ దాన్ని జయించగలిగిన వాడు ధన్యుడు. మన శుక్రవారం వాక్యం చదువుకున్నాం, శోధన జయించేవాడు శోధన యందు నిలిచేవాడే ధన్యుడు. మనకు మనంగా ఆ హేయాన్ని మనం చేసుకోకూడదట. ప్రాణాన్ని తీసుకోవటం మనకు హక్కు లేదు. నీ మట్టుకు నీ హేయాన్ని చేసుకోకూడదు. ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన పిలిచేంత వరకు మనకు మనంగా ఏ బలవంతమైన కార్యాలు చేసుకోకూడదు. మరి ఎందుకు అలా చేసాడని మనం చెప్పలేం, కానీ ఆ కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. విషయం తెలియగానే నాకు చాలా ఆందోళన అనిపించింది. ఎందుకంటే ఆ చిన్నప్పుడు నాతో మా ఇంట్లోనే మాతో పడుకునేవాడు, మాతో తినేవాడు, మాతోనే ఉండేవాడు. పెళ్ళయ్యేంత వరకు కూడా మా ఇంటికాడే ఉన్నాడు. ఆ జ్ఞాపకాలన్నీ పెదపూళ్ళ ఆరాధనలు ఉండగానే నాకు జ్ఞాపకాలు వచ్చి ఇంక నేను వెంటనే త్వరగా ఆ కార్యక్రమం ముగించి నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలాసేపు కూర్చుని ఇంకా నేను మళ్ళీ ఇలా రావటానికి దేవుడు కృపనిచ్చారు. ఏది ఏమైనా జీవమరణాలు మన వశంలో ఉండవు, దేవుని చిత్తం. ఆ కుటుంబం, భర్త భార్య పిల్లలకు ఆ కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమైనాం.
మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ వినపడ్డా ఒక దుర్వార్త తప్ప శుభవార్త మనకి వినబట్టలే. చాలా భయంకరమైన దుర్దినాలు ఉన్నాం. కానీ మనుషుడు ఎంత ఏం జరిగిపోతున్నా మనుషుల్లో దేవుడంటే భయము లేదు, భక్తి లేదు, లెక్కలేనితనంగానే జీవిస్తున్నారు. లెక్కలేనితనం అన్నమాట, నిర్లక్ష్యం. చాలా భయానకమైన పరిస్థితులు ఉంటున్నాం. అందుకే రేపు ఏం జరుగుద్దో నీకు తెలియదు, ఈరోజే నీది. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన భాగంలో ఈ 83వ కీర్తనలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ కీర్తనకారుడైనటువంటి ఆసాపు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన అంతా ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారు అని అంటే, శత్రువు ఇశ్రాయేలు పేరు లేకుండా తుడిచివేయాలని, ఇశ్రాయేల్ అనేటువంటి ప్రజలు ఒక గుంపుగా ఉండకుండా వాళ్ళని నాశనం చేయాలని, వాళ్ళందరూ 5వ వచనంలో చూడండి, ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేసి ఉన్నారు. గుడారపు వాసులైన ఏదోమీలను, ఇస్మాయేలీలను, మోయాబీలను, హగ్రీయులను, ఇలా చూస్తే 6 దేశాల ప్రజలు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తుకొస్తున్నారట. ఈ వార్త తెలిసినప్పుడు ఆసాపు అయినా యెహోషాపాతు అయినా వీళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయాలో కొన్ని మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. చూడండి, ఈ కీర్తన మొదటి నుంచి మనం చూస్తే, దేవా ఓరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఓరకుండకము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములో పనుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారు ఇశ్రాయేలీలను పేరు ఇక జ్ఞాపకము రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండని అందరూ ఏకమయ్యి ఇప్పుడు గుంపు కూడి ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి రావటానికి అందరూ మనస్సు కలుపుకున్నారట. ఏం చేయడానికి మనసు? ఒక దేశంలో ఉన్న ప్రజలందరినీ నాశనం చేయడానికి, మంచి చేయడానికి కాదు, ఆ దేశంలో వారి పేరు లేకుండా చేసేయాలనంట. ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి వాళ్ళని లేకుండా చేసేద్దామని ఏక మనసుతో అందరూ ఏకమై ఏం చేశారంటే తెలుసా, ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తుకు వస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, మాటు దెబ్బలు కట్టి యెరూషలేము దేశము దగ్గర పొంచి ఉన్నారు. ఈ వార్త తెలియబడినప్పుడు ఆసాపు దేవునికి ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రార్థన చేస్తున్నాడు. రెండవది దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం మీరు చూస్తే మొదటి నుంచి మనం కొన్ని వచనాలు మనం చదివితే, చూడండి, మోయాబీలు, అమోనీలు కొందరు దండెత్తి ఎవరి మీదకి వచ్చారట, యెహోషాపాతు మీదకి వచ్చారట. అంతలో కొందరు వచ్చి తెలియజేసిరే. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని ఉపవాస దినం ఆశ్రయింపవలనని సాటింపగా వేడు కొనడానికి ఏం చేసుకున్నారట, కూడుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇదిగో పలానోళ్ళు మన మీదకి యుద్ధానికి రాబోతున్నారా, మీరందరూ దయచేసి తలకో కర్ర కత్తి పట్టుకుని రండని జనాలను పోగేస్తారు. మా చిన్నప్పుడు మాలచ్చన్ తీర్థంలో
మా ఇంటికాడ ఒక అబ్బాయిని కొట్టారని నైట్ ఊరందరికి ఏం చెప్పారు తెలుసా? రై, మీరు ఇంట్లో కర్ర ఉంటే కర్ర, కత్తి ఉంటే కత్తి, రండి పట్టుకుని నందిపురం వెళ్దాం, మనోని కొట్టారంట అని చెప్పి నైట్ మొత్తం అందరూ ఎక్కడికి వచ్చేసారు తెలుసా? నరేంద్రపురం వచ్చేసారు. ఏం చేయడానికి? ఎవడు కొట్టాడో వాళ్ళందరినీ కొట్టేయాలని. ఇలాగా మనుషులైతే ఇలా చేస్తారు. కానీ యెహోషాపాతు ఏం చేశాడంటే తెలుసా? రే బాబు, అందరు రండి, ఉపవాస ప్రార్థన చేద్దాం, మనస్సు నిలుపుకుందాం. ఎందుకంటే మన మీదకి శత్రు సైన్యం వస్తుంది. ఆ శత్రు సైన్యంతో మన యుద్ధం చేయడానికి ఏం చాలదు, మనకి శక్తి చాలదు, ఏం చెయ్యాలో మనకు తోచట్లేదు. కాబట్టి మీరందరూ కూడా కొత్తసాల ఎదుటికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అందరు రండు అని అంట. యోధా దేశం అంతా ఏం చేశారు తెలుసా? ప్రకటన చేశారట. ప్రకటన చేయగానే అందరూ ఉపవాసం ఉండి గోనె బట్టలు ధరించుకుని అందరూ మనసు నిలుపుకొని యెహోవా సన్నిధిని ప్రార్థన చేయడానికి వచ్చారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు చూడండి, శత్రువు వీళ్ళని బాధించడానికి సైన్యము యుద్ధం చేయడానికి వస్తుంటే వీళ్ళు కూడా యుద్ధానికి సిద్ధపడవలసింది బదులు వీళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధపడకుండా ఏం చేయడానికి ఇష్టపడ్డారు తెలుసా? అందరూ ఏకమై ప్రార్థన చేద్దాం, దేవుడే మన పక్షంగా యుద్ధం చేయాలి తప్ప మనం ఏమి వీళ్ళతోటి యుద్ధము చేయలేం, వీళ్ళతో మనం పోరాడలేం, వాళ్ళతో పోరాడడానికి మనకు శక్తి చాలదు. రండి, మనందరం మనసు నిలుపుకొని ప్రార్థన చేద్దామని యుద్ధ సన్నద్ధులై రండి అని ఎవరిని పిల్లలేదు, కానీ ఉపవాస ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి యెహోషాపాతు అందరినీ పిలిచాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. మీ ఇంట్లో చిన్న సమస్య వచ్చింది. సమస్య రాగానే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? రే, ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే మన దేవుడు తప్ప ఎవరి వల్ల కలగదు, రండి ఇంట్లో అందరం మోకరించి ప్రార్థన చేద్దామని ఇంట్లో యజమాని, భార్య, పిల్లలు అందరూ ఏకమై ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. ఇది యెహోషాపాతు చేస్తున్నటువంటి పని. ఏం చేయడానికి పూనుకుంటున్నాడు? మనసు నిలుపుకొని ఏం చేద్దామన్నాడు? ప్రార్థన చేద్దాం, దేవుడే మనకు సహాయం చేయాలి. ఎందుకంటే ఆ సైన్యంతో మనం ఏం చేయలేం, యుద్ధం చేయలేం. ఇదిగో ఈ సమస్య నుంచి విడుదల పొందాలంటే మన వల్ల ఏమీ అవ్వదు. కాబట్టి సమస్య చాలా జటిలమైంది, సమస్య చాలా కష్టమైంది. ఈ సమస్య నుంచి విడుదల పొందాలంటే మనందరం కలిసి ప్రార్థన చేద్దామని ఇంట్లో వాళ్ళందరూ పూనుకొని అందరు అవసరమైతే ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఆ సమస్య కొరకు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయగలిగితే విజయాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంతమంది ఇలా చేయగలుగుతున్నారో? సమస్య వచ్చినప్పుడు తొందరపడతాం, సమస్య వచ్చినప్పుడు కంగారు పడతాం, నలుగురిని కేకేస్తాం, ఇదిగో ఎలాగుంది అంటాం. నలుగురు రకాల సమస్యకు సాల్వ్ చేయడానికి సలహాలు ఇస్తూ ఉంటారు. మనం కొంతమంది తప్పుదోవ పట్టిస్తారు. ఇంక మనం ఏమవుతామో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయోమయ పరిస్థితిలో ఎవడో ఏదో చెప్తే అలాగ ముందుకెళ్ళిపోయి సమస్యను ఎక్కువ చేసుకున్నటువంటి సందర్భాలు మనకు ఎన్నో ఉంటాయి. కానీ ఈ ఉదయకాలపు వేళ ఆషాపు జీవితంలోనూ యెహోషాపాతు జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి తెలుసా? ఆషాపు జీవితంలో అతడు చేసిన పని ఏంటంటే, శత్రువు సైన్యం ఇలా మోహరించి ఇలా చేయబోతుంది ప్రభువా, నువ్వు ఊరకు ఉండొద్దు, నువ్వు లెగాలని చెప్పి దేవునికి ప్రార్థన చేసిన సందర్భం మనకు కనబడుతుంది. మరి యెహోషాపాతు కాలం కాడికి వచ్చేటప్పటికి యెహోషాపాతు అందరినీ పోగు చేసి ఉపవాస ప్రార్థన చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఎప్పుడైనా నీ ఇంట్లో ఉపవాస ప్రార్థన ఉందా? నువ్వందరు కలిసి నీ పిల్లలు మీరు మానేసి భోజనం మానేసి ఈ రాత్రి వండొద్దు, ఇంట్లో ప్రార్థన చేద్దాం. ఈ సమస్యకు పరిష్కారం ఉపవాస ప్రార్థనే. మనందరం ఏకమై ప్రార్థన చేస్తే మన ఇంట్లో ఉన్న ఈ సమస్య, మనకు వచ్చిన ఈ శోధన విడుదల అవుద్దని చెప్పి మనందరం ఏకమై ప్రార్థన చేసిన సందర్భం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మేమైతే అదే చేస్తాం. మేము వెంటనే ప్రార్థన గదికి వెళ్తాం, వెంటనే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభా, ఏంటి సమస్య, ఎందుకు ఈ శోధన, దీన్ని ఎలాగ మేము జయించాలా, దీన్ని ముందుకు ఎలాగెళ్ళాలి ప్రభా, కృప చూపువా తండ్రి అని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థనే చేస్తాం. ప్రతి సమస్యకు ప్రార్థనే గొప్ప పరిష్కారం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రార్థనే గొప్ప విజయం మనకి. కాబట్టి ప్రతి ఇంటిలో యెహోషాపాతు ఒక దేశానికి రాజుగా ఉన్నాడు కాబట్టి దేశ ప్రజలందరినీ ఒక చోటకు పోగు చేసి ఉపవాస ప్రార్థన చేద్దామని చెప్పాడు.
మీరు గమనించండి, ఎస్తేరుని మనం గమనిస్తే, మొర్దెకైని మనం గమనిస్తే, ఎస్తేరు రాణిగా ఉన్న దినాల్లో యూదులందరినీ చంపాలని చెప్పి హామాను అనేటువంటి వాడు ఒక జీవో తెచ్చాడు. అయితే అటువంటి సమయంలో ఆ జీవోను ఇలాగొచ్చిందని చెప్పి మరి మొర్దెకై ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు కోరింది ఏంటి తెలుసా? యూదులందరూ కూడా వచ్చి 3 దినాలు ఏం చేయాలి తెలుసా? ఉపవాస ప్రార్థన చేయండి, నేను కూడా నా పనికత్తులతో ఉపవాస ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థనే మనకు విజయాన్ని ఇస్తుంది అని చెప్పి వాళ్ళందరూ మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఉపవాస ప్రార్థన వాళ్ళకి ఏమిచ్చిందో తెలుసా? యోధా జాతి అంతా కూడా రక్షించబడ్డది. యోధా జాతి అంతా కూడా నాశనం కాకుండా ఎవరైతే నాశనం చేయాలని యోధా దాసిని స్థలించాడో ఆ హామాను అనేటువంటి వాడు వంశం అంతా కూడా ఏం చేయబడ్డా తెలుసా? ఆ దేశంలో లేకుండా నశింప చేయబడ్డారు. కారణం ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎస్తేరు జీవితంలో యోధా జాతి అంతటికి ఏమిచ్చింది తెలుసా? గొప్ప విజయాన్ని ఇచ్చింది. ఇప్పుడు యెహోషాపాతు కూడా ఎంచుకున్నది ఏంటో తెలుసా? మీరందరు రండి, మనం అందరం ఏం చేద్దాం తెలుసా? ఉపవాస ప్రార్థన చేద్దామని అందరూ మనసు నిలుపుకొని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? అదే అధ్యాయంలో 12 వచనం చూస్తే, మా దేవా వారికి తీర్పు తీర్చవా, ఇదిగో మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మాకేం చాలదు, శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచట్లేదు, ఈ సమయంలో నీవే మాకు దిక్కు. చూడండి, మొత్తం అందరూ ఎవరి వైపు తిరిగారు? మనసు నిలుపుకున్నారు. ఇదిగో మాకు శక్తి చాలదయ్యా, వీళ్ళతో మేము యుద్ధం చేయలేం, మా మీదకి వచ్చే సైన్యం ఏదో చిన్నవాళ్ళు కాదు, తక్కువ వాళ్ళు కాదు, చాలా ఎక్కువ సైన్యం వస్తుంది, వాళ్ళని చూస్తే మాకు భయం వేస్తుంది, ఏం చేయాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కని మొత్తం అందరూ ఎవరి వైపు తిరిగారు తెలుసా? దేవుని వైపు తిరిగి దేవునికి సరెండర్ అయ్యారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడైతే యెహోషాపాతు రాజు ఆ దేశ ప్రజలందరూ కలిపి ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో, ఆ తర్వాత 13-14 వచనాల్లో రాయబడేది ఏంటి తెలుసా? యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఇదిగో మీరు అందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ సైన్యానికి మీరు భయపడొద్దు, జడియకుడే, యుద్ధం మీరేమి చేయక్కర్లేదు, మీ పక్షంగా దేవుడే జరిగించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజమండి, వాళ్ళ ఉపవాస ప్రార్థన ఏమిచ్చిందో తెలుసా? ఒక అద్భుతమైన వాగ్దానాన్ని వాళ్ళకి అనుగ్రహించింది. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఇదిగో దయచేసి నా మాట వినండి, ఆలకించండి, ఈ సైన్యాన్ని చూసి మీరు భయపడకండి, యుద్ధం మీరు కాదు, యుద్ధం మీ పక్షంగా దేవుడు జరిగించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతామో, ఎప్పుడైతే దేవునికి అప్పగించబడతామో, దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు ప్రభువా, ఇదిగో నేనేమీ చేయలేని ప్రభువా, నా వల్ల ఏమీ కాదు తండ్రి, ఈ సమస్యకు పరిష్కారం నీవే ప్రభు అని, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు వ్యాధి కలిగినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు యెహోషాపాతు వలె దేవుని వైపు నువ్వు తిరగగలిగితే నీ సమస్యకు పరిష్కారము దేవుడే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు భయపడొద్దు, జడియొద్దు, నిబ్బరం కలిగి ఎలాగుండండి, ధైర్యంగా ఉండండి, యుద్ధం మీరు చేయక్కర్లొద్దు. ఎవరు చేస్తును? యుద్ధము దేవుడే జరిగించును. యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. మీరేమి యుద్ధం చేయక్కర్లొద్దు, మీరు భయపడొద్దు, ధైర్యంగా యుద్ధ పంక్తులు తెచ్చుకొని ఎక్కడికి రమ్మన్నాడట? రేపు యుద్ధ భూమికి మాత్రం మీరు రండి అని చెప్పాడట. అయితే ఏం జరిగిందంటే 23వ వచనం అదే అధ్యాయంలో, వీళ్ళు ఉదయమే యుద్ధ పంక్తులు తెచ్చుకుని యుద్ధ భూమికి వెళ్ళేటప్పటికి జరిగింది ఏంటి తెలుసా? వాళ్ళు ఒక్కనొక్కడు పొడుచుకుని చంపుకొనుట మొదలుపెట్టిరి. యోధావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా ఒక్కడు కూడా
బ్రతికిన మనుషులు లేడు, శవములై నేల పడి ఉన్నారట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది దేవుడు చేసే యుద్ధం. వాళ్ళే కలవరం, వాళ్ళకి వాళ్ళే ఒకరినొకరు పొడుచుకున్నారు. ఒక్కడు కూడా బ్రతికిన వాళ్ళు లేడు, మొత్తం అందరూ చచ్చిపోయారట. అయితే జరిగింది ఏంటి తెలుసా? వారు తెచ్చుకున్నటువంటి వెండి బంగారాలు, ధనము, ధాన్యాలు, ఆహార పదార్థాలు ఇశ్రాయేలు సైన్యం అంట వాళ్ళు పోగొట్టుకోవటం మొదలుపెట్టిన తర్వాత అవన్నీ పోగు చేసుకుని ఒక దిక్కుకి తెచ్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందని తెలుసా? 3 దినములు పట్టిందట. ఇశ్రాయేలు సైన్యం చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎండి బంగారాలు, ధనము, ధాన్యాలు వాళ్ళ గుడారాలు ఉన్నాయి తెచ్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందట? అంటే ఎంత సైన్యమో చూడండి. 3 రోజులు వాళ్ళకి పట్టిందంటే వచ్చిన సైన్యం ఎంత గొప్పదో చూడండి. అయితే ఒక్కడు కూడా బ్రతికిన మనుషుడు ఉన్నాడా? అందరూ చనిపోయారు. ఎవరు చేశారు యుద్ధాన్ని? వీళ్ళు వెళ్ళేటప్పటికే దేవుడు యుద్ధం జరిగించేశాడు. చాలా సైలెంట్ యుద్ధం. ఒక్కడికొక్కడు పొడుచుకుని తెల్లారేటప్పటికి అందరూ చచ్చిపోయారు. ఎంత ఆశ్చర్యమో తెలుసా? ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయడానికి గల కారణం ఏంటి? వీళ్ళు యుద్ధం చేయక్కర్లేకుండా కానీ యుద్ధంలో వాళ్ళందరూ చచ్చిపోవడానికి గల కారణం ఏంటండి? మరి మన ఇంట్లో సమస్యలు, శోధనలు పోవాలంటే మన ఇంటిలో ప్రార్థన ఉందా? ఏమంటే సంఘంకి వస్తే సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థన కాదు. ఇంటిలో ప్రార్థన ఉందా? ఒక సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఏం చేశాడు యెహోషాపాతు? అందరు రండి, ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. అందరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవా, ఈ సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏం చేయాలో మాకు తోచట్లేదు, నీవు మాకు దిక్కు అని చెప్పి అడిగారు. దేవుడు అన్నాడు, మీరు ఏం భయపడకండి, యుద్ధం మీరు చేయక్కర్లొద్దు, నేనే చేస్తానని ఆయన ఒక్కళ్ళతో పుచ్చుకున్నాడు. మరి మన ఇంట్లో వచ్చే సమస్యలు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, శారీరక వ్యాధి బాధలు అవ్వచ్చు, సాతాను శోధన అవ్వచ్చు, బిడల ద్వారా కలిగే ఇబ్బందులు అవ్వచ్చు. అయితే ఏది సమస్య వచ్చినా సమస్యకు పరిష్కారం ఏంటి తెలుసా? ప్రార్థనే. వెంటనే మనం ఏం చేయాలా? మోకాళ్ళకు పని చెప్పాలి. ఇంట్లో వాళ్ళందరూ ఏకమై ఏక మనసుతో యెహోషాపాతు దేశం అంతటిని మోకరింపజేసి ప్రార్థన చేశాడో అలాగో ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన గొప్ప విజయం ఇస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎస్సేరు, మొర్దెకైలు, యోధా జనాలందరినీ పోగు చేసి వాళ్ళందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేయలాగ 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే వాళ్ళ శత్రు సైన్యాన్ని లేక శత్రువుని ఆ దేశములో వంశాన్ని లేకుండా చేసేసాడు దేవుడు. అడ్డును లేకుండా చేశాడు, తొలగించాడు దేవుడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థనే మనకు పరిష్కారం. ఎవరితో మనం ఏం చేయలేం, పోరాడలేం. కొంతమంది తిట్టే బూతులు మనం తిట్టలేం. ఒక్కొక్కరు నోట్లో ఏం పెట్టకూడదు? అయ్యి బాబా, దాని నోట్లో నోరెట్టకూడదు అంటారు. అసహ్యమైన బూతులు తిడుతుంది. ఇలాగే దెబ్బలాట వచ్చిందట. ఒక ఆవిడికి బాగా బూతులు వచ్చి ఒక ఆవిడికి బూతులు రావు. ఈ బూతులు తిట్టి ఆవిడ పలుకు మాటలన్నీ తిట్టేస్తుందంట. ఏం చేయాలి అర్థం అవ్వలేదు ఈవిడికి. ప్రభుని నమ్ముకున్న బిడ్డ ఎంటనంటుందంట, మీ ఆయన కల్లెలుయ్య, మీ పిల్లల కల్లెలుయ్య, నీ కల్లెలుయ్య అని తిడుతుందంట. ఈవిడ ఏం రాక, బూతులు రాక. అవతల ఆవిడ అయ్యి బాబు ఏంటో కొత్త బూతులు తిట్టేస్తుంది, కొత్త బూతులు తిడుతుంది. ఏ బూతులు, ఏమని తిడుతుంది ఈవిడ? ఆవిడ పలుకు మాటలు తిడుతుంటే ఈవిడ అంటుందంట, నీ కల్లెలుయ్య, మీ ఆయన కల్లెలుయ్య, మీ పిల్లల కల్లెలుయ్య, ఇలాగ అల్లెలుయ్య 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 అంటుందంట. అయ్యి బాబు, ఇది ఎక్కడ బూతులో? ఏ కొత్త బూతులు నేర్చుకుంది, అది కొత్త బూతులు తిడుతుందని చెప్పి ఇంక దాని నోట్లో నోరెట్టకూడదనంట. ఏం చేసిందంట తెలుసా? మళ్ళా ఈవిడితో ఎప్పుడు దెబ్బలాటకి రాలేదంట అవతలావిడ. హల్లెలూయా. ఏం చేసింది? అవతలావిడ మనసులో ఒక నూతనమైన మార్పు తెచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదాం. అదే బూతులు తిడితే ఇంకా ఎక్కువ తిట్టినావిడ. నా ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఎవరితో పోరాడలేం. ఎవరైనా బూతులు తిడుతుంటే వాళ్ళతో బూతులు తిట్టలేం, ఏమనాలో తెలియదు మనకి. కొంతమందికి చిన్నప్పటి నుంచి చదివేసి ఉంటారు, వాళ్ళు ఆ డిగ్రీలు చేసి ఉంటారు కాబట్టి ఏ మాటలైనా ఏ టైంలో ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అదే పని. నోరిప్పితే ఏమొస్తాయి? కొంతమందికి బూతులు. కొంతమంది నోట్లో ఏం పెట్టలేం?
అందుకని మనం ఒకటే నేర్చుకోవాలా, ఆషాపు చేసిన పని, యెహోషాపాతు చేసిన పని, ఎస్తేరు మొర్దెకైలు చేసిన పని మనం చేయగలిగితే పరిష్కారం ఎవరో తెలుసా? దేవుడే. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు బుద్ధి చెప్పడం వస్తే ఏ సాక్ష్యాలు లేకుండా బుద్ధి చెప్తాడు. కొట్టారని తెలియకుండానే కొడతాడు, మొత్తాడని తెలియకుండానే మొత్తపడతాం. ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అది ఆయన చేయటం వస్తే మామూలుగా ఉండదు. అందుకని యుద్ధం ఎవరు చేస్తారు? ఎవరు చేయాలా? యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం మంద కాదు, పోరాటం మంద కాదు. మనం ఎవరినై దేవుని ఎరిగిన పిల్లలం. మన పోరాటం ఎవరు చేయడానికి ఇష్టపడుతున్నారో దేవుడే చేయబోతున్నాడు మన పక్షంగా. అయితే మనం చేయవలసింది ఒకటే, కచ్చా బిగించేసి రా అనటం కాదు. ప్రభువా ఇదిగో నా మీద ఎందుకు తిరుగుబాటు చేస్తుందో తెలియదు, ఎందుకు దుర్భాషలాడుతుందో తెలియదు, దయచేసి ఆమెతో మాట్లాడు ప్రభువా. ఆమెకు మంచి మనసు తండ్రి, ఆ భయంకరమైనటువంటి ఆ కోపతాపాలు తనలో నుంచి తీసివే తండ్రి, ప్రేమను పుట్టించు నాయన అని చెప్పి మనం చేయవలసింది ఏంటి తెలుసా? దేవునికి ప్రార్థన చేయటమే. అలా ప్రార్థన చేస్తుంటే ఆమె దృష్టిలో చేతకాని వాళ్ళం అవ్వచ్చు, గాజులు తొడిగించుకుంది ఇంట్లో దూరేసిందని చెప్పి తిట్టొచ్చు. ఏది ఏమైనా సరే మనం ప్రభుకి అప్పగించుకున్న రోజున కార్యం ఎవరు చేస్తారు తెలుసా? దేవుడు చేస్తాడు. ఎగిరెగిరి పడుతున్నామని కింద పాడేస్తాడు. మనం ఏమీ చేయక్కర్లేదు. ఎవరికి అప్పగించుకుంటే యుద్ధం ఎవరు చేస్తారు? దావీదు యుద్ధాన్ని, గొలియాతు యుద్ధాన్ని ఎవరికి అప్పగించాడు? యుద్ధం ఎవరిదని చెప్పాడు? యుద్ధము యెహోవాదే, నాది కాదు, యుద్ధం నేను చేయట్లేదు, దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పి దేవుని మీద ఆధారపడి వర్షాలు అట్టుకుని రాయి పట్టుకుని వెళ్ళాడు. ఆశ్చర్యకరుడని దేవుడు ఒక్కడి నుంచి వెనక నుంచి ఒక్క తాపు తన్నాడట గొలియాతును. ఎత్తైన పర్వతం నుంచి పెద్ద చెట్టు పడ్డట్టుగా ఏమయ్యాడు తెలుసా? బోర్ల పడ్డాడు. పరిగెట్టుకెళ్ళాడు, కత్తి తీశాడు, తల నరికి తల పట్టుకుని దావీదు బయటకు వచ్చేసాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. మనం ఏమి చేయక్కర్లేదు. గొలియాతు లాంటి వ్యక్తిని సంహరించగల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మిన మనల్ని ఏం చేసేవాడు కాదు తెలుసా? విడిచిపెట్టేవాడు కాదు. పెదపూడిలో మనం ఇప్పుడు స్థలం కొన్న చోట ఆ స్థలం నాకు కొనడానికి లేకుండగా ఇంచుమించు 10-15 మంది వెళ్ళి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత డబ్బులు ఇస్తాం, ఆ స్థలం మాకు కావాలని వెళ్ళారు. ఆ అమ్మిన ఆయన ఒకటే అన్నాడట, నాకెవరో ఆ పాస్టర్ గారు నాకు తెలియదు, ఆయన స్థలం కావాలని వచ్చాడు, నాకు స్థలం ఉంది, నేను ఇస్తానన్నాను, ఇంతకైతే ఇస్తానన్నాను. అంతగా ఆయన మాట్లాడుకున్నాడు. ఆయన అంతా నాకు ఇస్తానన్నాడు, నాకు చాలు, నాకేమి ఎక్కువ అక్కర్లేదు, నేను మళ్ళా మీలాంటి వాళ్ళు ఇంకో 100 మంది వచ్చినా మీకు నేను ఇవ్వను, అతనికి తప్ప అన్నాడట. ఏమయ్యారు? ఏమై వచ్చారు? తల దించుకుని వచ్చారు. ఎన్ని డబ్బులని ఇస్తాం, ఎక్కడ తెచ్చిస్తారో అంటే మనకి ఇవ్వకుండా ఏం చేయాలని? చెడగొట్టాలని, ఆపు చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఆశ్చర్యకరుడైన దేవుడు, అన్యుడైన దేవుని ఎరగనతన వ్యక్తి ఎర్ర బాబీ గారని దేవుడంటే తెలియని ప్రజలు
కానీ మాట ఇచ్చి ఏమవ్వలేదు తెలుసా? మాట తప్పలేదు. 3 నెలలు నాకు అగ్రిమెంట్, కానీ ఆ డబ్బులు ఇవ్వడానికి నాకు 6 నెలలు పట్టింది. 3 నెలలు అగ్రిమెంట్ అన్నది, 6 నెలలు తర్వాత నన్ను డబ్బులు అడిగాడు ఆయన. అప్పుడుకి నాకు దేవుడు అన్నీ సమకూర్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనం ఎవరితో పోరాడవలసిన అవసరం లేదు, ఎవరి మీద గొడవకి వెళ్ళవలసిన అవసరం మనకి లేదు. మనం ఎవరికి చెప్పుకోవాలో ఆయనకి చెప్పుకుంటే అన్నీ సరి చేయడానికి ఎవరో తెలుసా? ఆయన ఒక్కడే సమర్థుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యుద్ధం మంది కాదు, యుద్ధం మంది కాదు, గొడవలు మనవి కాదు. మనం ఎవరితో గొడవ పడవలసిన అవసరం లేదు. ప్రభు శాంతినివ్వడానికి వచ్చాను, నా శాంతిని మీకు అనుగ్రహించడానికి వచ్చానని ప్రభు చెప్పారు. కాబట్టి మనం శాంతి కాముకులుగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలే తప్ప యుద్ధానికి మనం సిద్ధపడవలసిన అవసరం లేదు. ఎవరితో మనం యుద్ధము చేయక్కర్లేదు. యుద్ధం చేయవాడు ఎవరో తెలుసా? దేవుడే. ఈ విధంగా యెహోషాపాతు కాలంలో వాళ్ళకి ఎదురైన సమస్యను దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు తెలుసా? గొప్ప విషయాన్ని ఇచ్చాడు. చివరిగా హిజ్కియా జీవితంలో కూడా సన్హెరీబ్ అనేటువంటి వాడు, ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం అనుకుంటాను, 17వ వచనం, 32 అధ్యాయం 17వ వచనం చూడండి. ముగిస్తాను నేను. చూడండి. అదియుగాక ఇతర దేశపు దేవతల తమ జనులను నా చేతుల నుండి ఎలాగున విడిపింపలేకపోయినో, అలాగున హిజ్కియా సేవించు దేవుడు తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడు ఆయన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపెను. చూడండి, హిజ్కియా కాలంలో సన్హెరీబ్ అనేటువంటి వాడు ఒక పత్రికలు రాశాడట. ఏమన్నా తెలుసా? జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగూ విడిపింపలేకపోయారో, అలాగే హిజ్కియా సేవించు దేవుడు తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపెను. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలనన్న యోచనతో ప్రకారం మీదనున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యోధా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరే. మరియు వారు మనుషుల చేతి పనైన భూజనుల దేవతల మీద తాము పలికిన దోషులను యెరూషలేము యొక్క దేవుని మీద కూడాను పలికారు. సన్హెరీబ్ అనేవాడు దేవుణ్ణి దూషిస్తూ హిజ్కియా యొక్క దేవుడు ఏమి చేయలేడు, సకల దేవుళ్ళు జనుల దేవతలు ఏమి చేయలేకపోయారో హిజ్కియా సేవించు దేవుడు కూడా ఏం చేయలేడు, ఈ దేశాన్ని నేను జయించబోతున్నానని చెప్పి పగల్పాలు పలికి ఏమయ్యాడు తెలుసా? హిజ్కియాకు ఉత్తరం రాసి పంపించాడట. హిజ్కియా ఏం చేశాడు ఆ టైంలో? చూడండి, 20వ వచనం. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతోడు చూచి మర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అసురు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అసురు రాజు చిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అస్సూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడునందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యోధా రాజైన హిజ్కియాకు కానుకలు తెచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందినవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ సన్హెరీబు అనేవాడు చాలా ప్రగల్భాలు పలికాడు. ఏమయ్యాడు తెలుసా? ఆమోజు కుమారుడైన యెషయాను హిజ్కియా వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభువా, ఇది పరిస్థితి, సన్హెరీబు అనేవాడు ఇలాగ మాట్లాడుతున్నాడు, మరి ఏం చేస్తావు మాకు తెలియదని దేవునికి మొరపెడితే వెంటనే ఒక దూతను పంపించాడంటే దేవుడు.
సన్హెరీబు తీసుకుని వచ్చిన సైన్యంలో బలిష్ఠులైన వాళ్ళందరినీ ఆ దూత వచ్చి ఏం చేసిందంట? చంపేసిందట. ఇంకేం చేస్తాడు? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి దేవత గుళ్ళోకి వెళ్ళాడట. గుళ్ళోకి వెళ్ళగానే తన కడుపును పుట్టినటువంటి కొడుకులే అతన్ని పొడిచి ఏం చేశారంట? చంపేశారట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్యోతి ఏం జరిగిందో తెలుసా? నిజానికి ఆలోచన చేస్తే పగల్పాలు పలికాడు. ఇతర దేవతలు నన్ను నా చేతిలో నుంచి ఎవరు తప్పించబడలేనట్టుగా హిజ్కియా సేవించున్న దేవుడు కూడా ఏమి చేయలేడు అని చెప్పి పగల్పాలు పలికినోడు ఏమి కాకుండా చచ్చిపోయాడు. ఏం చేస్తేనో హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఫలితం. యుద్ధానికి వెళ్ళలేదు. హిజ్కియా చేసింది ఏంటి? ప్రార్థన చేశాడు. ఓకే, మనం చేయవలసింది ఏంటి? సమస్యలు రాక మనం, ఇబ్బందులు కలగక మనం, కానీ మనం ఒకటే, ఎవరితో మనం పోరాటం చేయవలసిన అవసరం లేదు. కానీ మనం ప్రభు పాదాల దగ్గర ఏం చేయటమో తెలుసా? ప్రార్థన ఒకటే మనం చేయటం. ఆ ప్రార్థనే మనకు విజయాన్ని ఇస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించండి, ప్రార్థించండి. ఏ శోధన వచ్చిన అదరే పడకండి. నిరీక్షణ గలవారే కుటుంబం అంతా ఏకమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్య కార్యములు జరిగిస్తుంది. కాబట్టి మీరు అందరూ విశ్వసించి ఏ సమస్య వచ్చినా అదరి పడొద్దు, శోధన వచ్చినా భయపడొద్దు, దిగులు పడొద్దు. నిరీక్షణ గలవారే మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దైవ దీవులు పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. నిజమే, ఆసాపు ప్రార్థన చేశాడు, యెహోషాపాతు ప్రార్థన చేశాడు, హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏం చూశారు వాళ్ళు? మేలు చూశారు. ఎస్తేరు ప్రార్థన చేసింది, మొర్దెకై ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏమిచ్చింది వాళ్ళకి? మరి మన ఇంట్లో వచ్చే సమస్యలు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారి వల్ల కలిగే శోధన అవ్వచ్చు, వాటన్నిటికీ పరిష్కారం ఏంటి? దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ప్రార్థనే. ఎవరితో మనం ఏం చేయొద్దు? పోరాటం చేయొద్దు. ఎవరితో యుద్ధం మనం కలపొద్దు. యుద్ధం ఎవరు చేయాలా? మనం కాదు. ఎవరు చేస్తారు? దేవుడు చేసే యుద్ధం మామూలుగా ఉండదు. రక్తం రాకుండానే చంపేస్తాడు, తడిగుడ్డతో ప్రాణం తీస్తాడు. ఎవరో దేవుడు తిట్టుకుంటే ఏముండదు, దానికి సాక్ష్యాలు ఉండవు, సాక్ష్యాలు ఉండవు ఆయన చేసే పనికి. మనం ఏదైనా చేస్తే ముందు మనం దొరికేస్తాం, మనం బుక్ అయిపోతాం. కనుక ఎవరికి అప్పగించుకుందాం? దేవునికి అప్పగించుకుందాం. ఆశీర్వాదాలకు వారసులు అవుదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించుగాక. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి గమనించండి, ఈ రాత్రి ఆ ఇంటి దగ్గర రక్షణ సువార్త సభ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభకు జాన్ మంగాసారిలు మరి ఏలూరు నుంచి దైవజనులు వస్తున్నారు. బ్రాహ్మణ కులంలో నుంచి రక్షించబడి ప్రభు కొరకు బహు బలమైనటువంటి దైవజనుడిగా సాధనంగా వాడబడుతున్నారు. కాబట్టి అద్భుతమైన సాక్ష్యం చెప్తారు, వాక్యం చెప్తారు. దయచేసి అలాగే సంగీతం అంటే చక్కని పాటలు పాడడానికి ఆ కీర్తన సంకీర్తన అనేటువంటి సిస్టర్స్ ఇద్దరు, ఆనంద్ అనేటువంటి ఒక యవన బిడ్డ గుంటూరు నుంచి సిస్టర్స్ ఇద్దరు వస్తున్నారు. అలాగే రామచంద్రపురం నుంచి ఆనంద్ అనేటువంటి యవన బిడ్డ వస్తున్నాడు. చాలా అద్భుతమైన సంగీతాన్ని ఆలపించబోతున్నారు. కాబట్టి దయచేసి 6 గంటలకి రాత్రి సభ ప్రారంభించబడుతుంది. వచ్చే వాళ్ళందరికీ ప్రేమపూర్వకమైనటువంటి విందు భోజనం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కాకుండా ఏదో సాకులు ఎత్తుక్కోవద్దు. ఎందుకంటే ఆ దైవజన్ను మనం తీసుకురావాలంటే అవ్వదు. మనకి ఒక 20,000 30,000 ఒక రాత్రికి మనం ఇవ్వాలి. అంత మనం ఇచ్చి వెచ్చించలే, మనం ఇంకే ఎదగలేకపోతున్నాం అంతవరకు. అందుకని మనం వాళ్ళని తీసుకురాలేకపోయి ఇక్కడ కోటాలు ఎట్టలేకపోతున్నాం. కాబట్టి ఆల్రెడీ మన పక్కనే మరి యవన బిడ్డలు ప్రేరేపించబడి మన సంఘ పురుషులైన యవన బిడ్డలు అందరూ కూడా ఆ సభకి వాళ్ళే ఖర్చు చేసుకుంటూ, వాళ్ళే ప్రణాళిక అంతా వాళ్ళదే, పాంప్లెట్లు వాళ్ళే పెంచుకుంటూ, ఫ్లెక్స్లు వాళ్ళే వేసి ప్రసారం వాళ్ళే చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మొన్న నుంచి ఆ పనులన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు. యవనస్తులైన పిల్లలే ప్రేరేపించబడి వాళ్ళే డబ్బులు వేసుకుని వాళ్ళే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి యవనస్తులను ప్రోత్సాహపరుస్తూ రాత్రికి జరిగే కూడికి మనం అందరం పాలు పొందుదాం. తప్పకుండా అందరూ ఎవరు మిస్ కావద్దు. మీరు 6 గంటలకి బయలుదేరితే మీకు ఆటో వస్తుంది. దయచేసి మీరు అందరు రండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
మళ్ళా అటు దైవజనుడు మనకు దొరకటం చాలా మరి అదృష్టం అనుకోవాలా. ఆయన గమ్ముని దొరకరు. మరి రతన్ రాజు యొక్క ప్రోత్సాహంతో దైవజనులు వస్తున్నారు కాబట్టి మనం ఉపయోగించుకుందాం, దైవ దీవెనలు పొందుదాం. ఏ సాకులు ఎత్తుక్కోవద్దు సుమా, అందరూ తప్పకుండా రండి. శివరాత్రి అయిపోయింది, వాళ్ళతోటి సలీం గిల్లి ఏముండదంట మరి చాలామంది అన్నారు. అలాంటి మనుషుని అలాంటి ఏమి సాకులు ఎత్తుక్కుని రాకుండా మానొద్దు. అందరూ సిద్ధపడి రావాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను. అలా తల్ల వంచండి, చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన కృపచేత గడిచిన వారం దినాలు మమ్మల్ని కాపాడావు తండ్రి. ఇదిగో ఉదయకాలపు వేళ ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నారు తండ్రి. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు అనేవారు లేకుండా చేయాలని నాయన శత్రు సైన్యము వారి ఏక మనసు కలిగి వారి మీద పోరాటానికి చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు పోరాటానికి సిద్ధపడలేదు, కానీ నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడ్డారు. ఆ ప్రార్థన వాళ్ళకి విజయం ఇచ్చిందని, శోధన అనేది ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మనం ఏ శోధన వచ్చినా, కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా మొదట ప్రార్థన చేయాలనే విషయాన్ని మేము గుర్తించగలిగాం తండ్రి. అలాంటి సిద్ధపాటు మా అందరికి దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి హృదయాలను అలా సిద్ధపాటు చేయండి. అధైర్యపడకుండా సమయం నాయన శ్రమలో తొట్టిల్లిపోకుండా నాయన నీ కొరకు నిలబడేటువంటి కృప దయచేయండి. నిరీక్షణ గలవారే ధైర్యంగా ముందుకు సాగునట్లు కృపనివ్వండి. ఇదిగో తండ్రి, యూట్యూబ్లో లైవ్లో కూడా చాలామంది వాక్యాన్ని వింటున్నారు, వాళ్ళని కూడా అట్టుగా సిద్ధపాటు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఇదిగో ఈ ఉదయకాలపు వేళ మరి నిద్రించిన నక్క యేసును బట్టి ప్రార్థన చేస్తున్నాం. తాను విడిచిన భార్య బిడ్డలకు కావలసిన ఆదరణ, ఓదార్పును మీరు దయచేయండి. ఆయన నీ కృపతో నింపి మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ గత వారం